వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే సడన్గా తిరుపతికి అయితే వచ్చేసాను. సో ఇప్పుడైతే లగేజ్ కౌంటర్లో లగేజ్ చేసి అలిపిరి మెట్ల ద్వారా మనం స్టెప్స్ ఎక్కిద్దాం. మనమైతే ఇంకా 3 months బ్యాక్ అయితే వచ్చాం. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫ్యామిలీతో వచ్చేసాం. అండ్ ఆల్మోస్ట్ ఏమి అంటే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం. సో చూద్దాం, లాంగ్ వీడియో చూడండి. చూడండి హిల్స్. ఆఫ్టర్ 3 years మళ్ళీ అలిపిరి మెట్లు అయితే ఎక్కుతున్నాం అనమాట. బిఫోర్ 3 years కూడా ఫ్యామిలీతో ఎక్కాం, ఈసారి కూడా ఫ్యామిలీతో ఎక్కేస్తాం. కొంచెం దూరం మళ్ళీ మన అలిపిరి. సో పలంనేరు నుంచి చిత్తూరు నుంచి తిరుపతి బస్ చేంజ్ చేయడం వల్ల టైర్డ్ అవుతుంది. అండ్ టోకన్స్ అయితే మనకు దొరకలేదన్నమాట. అండ్ ఈరోజు రేపు అనేది చాలా రష్ ఉంటారని అయితే మనకి ఇవ్వలేదు. సో ఎవరైతే వస్తారో వాళ్ళు చూసుకొని రండి. సో వీఆర్ పర్చేసింగ్ ఏ టెంకాయ్. నేను వీడియో తీసాను, పసుపు కుంకుమ మేమైతే ఆల్రెడీ తీసుకున్నాం. బౌల్స్ తీసుకుంటాం. అండ్ టెంకాయ కర్పూరం మా మమ్మీ తెలియదండి మర్చిపోయింది ఉంటుంది. చూడండి గైస్, నా ముడుపు మాత్రం తీసుకురాలే ఇంట్లో నుంచి. ఆయమ కొడుకుది మాత్రం తెచ్చుకున్నారు ముడుపులు. నన్ను పట్టించుకోలే, ఎవరు పట్టించుకోవాలి. ఆయమ కొడుకుది మాత్రం ఆయన ఎత్తుకోవచ్చు. ఓ నేను ఎత్తుకో. టైం అప్పుడు చెప్పాలి. గోల్ అయితే అడుక్కునే వాళ్ళ దగ్గర అడుక్కోవడం అంటే అదేమో వీడియో అంటే పారిపోతుంది మా అక్క. అలిపిరి ఎక్స్పీరియన్స్ చూద్దాం. మా మమ్మీ ఇప్పుడున్నట్టు అలిపిరి మెట్లు ఎక్కిన తర్వాత ఇట్లే ఉంటుందా లేదా చూద్దాం. ఎక్కలేదు, లేయర్ చేస్తాం. సైకి కుంకుమ ఇచ్చే మమ్మీ ఇచ్చిన పసుపు పెడతాందా. పసుపు కుంకుమ పెట్టు. బ్యాగ్లో ఉంచుమా, కవర్లో ఉంది. హలో సార్, కర్పూరం అంటించేసి పసుపు పెట్టుకుంటారా 3 మెట్లకి. వచ్చేయమ్మా, రా ఆడు పెట్టుకుంటా. మొత్తం అయిపోయి పసుపు నువ్వు పెట్టండి, ఎవరో ఒకరు పెట్టండి. టెంకాయ చెప్పి అక్కడ పెట్టేది ఒకటి ఎత్తుకో, అది ఎత్తుకో. ఆడ కోతులు ఉంటాయి, వాటికి ఇస్తాము. బదా ఆడిపోయింది. కొన్ని ముచ్చులు ఉంటాయి కదా, 2 చెప్పులు ఎత్తుకుంటే సార్లా. సార్లే.
ನಾ ಮೊದಲು ಮಾಡ್ಕೊ ಮಂಡ ಶೂಟ್ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಒಂದು ಮಾಡಿಸ್ಕೊಂಡು ಸರಿ ನೀವು ಕೂಡ ಮಾಡಿಸ್ಕೊಳ್ಳಲ್ಲ పాపం బిడ్డలు అలసిపోతున్నారు స్టార్టింగే మా అంజలి భక్తి ఎక్కువ అయిపోవద్దు మా పెట్టుకొని రావాల మొత్తం ఇది చేంజ్ చేసేసినారు ఇప్పుడు ఆ దారి మార్చేసినారు ఆ పక్క నుంచి ఈ పక్క పసుపు కూడా పోసేస్తున్నారు చూడు గోపురం ఏదో ఏమో అయిందనేసి ఈ పక్క చేంజ్ చేసినారు. మండపం పడిపోయిందని మండపం పడిపోయిందంటున్నా ఇప్పుడు ఎప్పుడైనా తెలుగు ఆడ స్టాప్ బోర్డ్ వేసినారు. కృష్ణుడు కృష్ణ గోశాల అనమాట ఇది. గోశాల ఏమిది 300 రూపాయలు అంట టికెట్. గోశాల గోపూజకి 300 రూపాయలు. గోపూజకా ఫస్ట్ గోపురం ఇది చూడండి. ఇంత పురాతనమైన కట్టడాలు ఇవన్నీ. ఇట్లా పోవాలా ఏరా కోతుల దగ్గర పెరుకుంటానవా అయ్యా అనమాట. ఇక్కడ జెంట్స్ ఇక్కడ లేడీస్. మా లేడీస్ ఇంకా రాలే, బిజీగా ఉన్నారు పాపం. ఇక్కడ మోకాలు నొప్పులు ఉండేవాళ్ళు మోకాలతో ఎట్లా అంటే తగ్గిపోతుందని అంటారు. చూద్దాం, నాకైతే నొప్పులు ఎక్కువ ఉన్నాయి. నేను కూడా చూస్తా. స్వామి పరమేశ్వర రెండు పెట్టు, ఒకేసారి 2 పెట్టల్లా. నా మోకాలు నొప్పులు త్వరగా తగ్గిపోతుండ్రి అంతే. కొంచెం నీకు కూడా నొప్పులు ఉన్నాయా? ఉంటే పెట్టేసేది అంతే. నీకు కూడా ఉన్నాయి రా సోమా. మోకాలు గుండు ఇది. మోకాల పర్వతం అని మోకాలు గుండు అనేసి అంటారు. ఇదో చూడండి, చదువుకోండి. తలయేరు గుండు ఇది. తైలము లేకుండా దీపం వెలుగదు, భక్తి లేక మనిషి తరించుండు. రెండో గోపురం అన్నమాట ఇది. కప్పకిల్లు చూపిస్తా. కప్ప ఇల్లు ఇది చూసినారా? ఇది చెప్ప కాదు కప్ప. అమ్మా ఇదేదో పోయింది, ఇంకోటి ఏదో పోయా. చూసినారా? కప్పకు కూడా ఇల్లు. వాడు కొత్తవాడు వచ్చినాడు, వాడికి తెల్ల ఎట్లా రావాలా ఎట్లా 300 అయినారా? ఇడున్నాయి, ఇంకా ఎన్ని ఉన్నాయి? 3250 ఉన్నాయి. అమ్మ బాబాయ్, అప్పుడే చూడు జనపేసు. చూపిద్దాం. గజేంద్ర అంటే ఏనుగు. అమ్మవారు ఏనుగు తల మీద చేయబెట్టుకున్నారు. సగం మెట్లు కట్టుకొచ్చినాం. ఎన్ని మెట్లు అంటే జనా, నీ ఫేస్ ఏం జన అట్లయిపోయింది? ఇది తిరుపతి చూడండి. మొక్కుబలు కూడా చేసుకొని అట్లా ఎక్కుతారనమాట. ఆయన మోకాలతోనే ఎక్కుతాను ప్రతి ఒక్క మెట్టు.
మేమైతే ఇంకా మోకాల మెట్లు ఎక్కువ పోలేదు. ఇంకా మూడో గోపురమే ఉన్నాం. మూడో గోపురం వరకునే ఉన్నాం ఇంకా. హే గాయ్స్, ఒక కొండ ఎక్కినామో లేదో మాకు తెలియదు. పసుపు కుంకుమ అయితే పెట్టేసినాం. ఇటు నుంచి చూడండి వ్యూ, తిరుపతి వ్యూ. చూడండి అమ్మా. మా డాడీ ఏమో నీళ్ళు పట్టుకొస్తున్నాడు. మా మమ్మీ ఆర్ యూ ఫైన్? అమ్మో, కానీ మాకు ఎక్కేంతసేపు ఇట్లా ఉంటుంది కానీ బట్ లాస్ట్ ఏమనిపిస్తుంది అంటే, లాస్ట్ ఎండింగ్ ఇంకొచ్చేసిన దగ్గరకి ఏమనిపిస్తుంది అంటే, అయ్యో వచ్చేసినామా అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది అట్లా? అండ్ మీరు తిరుపతికి ఎప్పుడైనా వచ్చారా? రాకపోతే విజిట్ చేయండి. ఒక ఫేమస్ టెంపుల్ తిరుమల. తడా తిరుపతి వ్యూ, నైట్ కొండపై నుంచి తిరుపతి. ఇది అంతా తిరుపతి. ఎంత బాగుంది చూడు కదా. చూడండి బా అయ్యా. చక్రము నామాలు ఆ పక్క శంకు ఉంది, ఈ పక్కన కనిపిస్తుందా? ఆ పక్క కనిపిస్తుంది. ఇంకేట్ వచ్చి ఎక్కిడు ఎత్తు పైకి సగమే కనిపిస్తుంది. ఈ పట్ట లేకపోయింటే కనిపించింది. ఫస్ట్ టైం మనం చూసాను నైట్ టైం ఎక్కినప్పుడు. అంటే మనం డే టైం ఎక్కుతాంటాం కాబట్టి మనకి తెలియదు. ఎక్కినప్పుడు తెలియదు. పావురం చల్లగా ఉంది తెలిసిన ఇది గాలి గోపురంలో. అవును, చాలా చల్లగా వస్తుంది. ఆ పక్క ఎన్ని పావురాలు ఉన్నాయి ఇదిలో. చల్లగా ఉంది. ఇటుపక్క అటుపక్క కూడా ఉన్నాయి. ఇక్కడ వర్షం పడితే నైట్లో స్టే చేయడానికి బాగుంటుంది. సలాన్ కూడా కొట్టదు. సలాన్ కాదు, సల్లానా. కోదండరామస్వామి దేవస్థానం అన్నమాట. హిందూ దేవాలయ దర్శనం శాఖ, గాలి గోపురం, తిరుమల నడకదారి. ఈ పక్క శ్రీ భక్తాంజనేయ స్వామి దేవస్థానం, హిందూ దేవాదాయ ధర్మదాయ శాఖ. ఇది క్లోజ్లోనే ఉంది. ఇక్కడికి ఇది ఇక్కడ టోకన్లు ప్రింట్ ఇస్తారన్నమాట. మాకు టోకన్లు లేవు కాబట్టి మేము వైకుంఠ దర్శనానికి వెళ్ళిపోతాము. మాకు లేట్ అయిపోయింది. అవైలబుల్ హోటల్స్ ఉంటాయి. ఏమి అంటే మెయిన్ మ్యాటర్ హోటల్స్ అనేది ఇక్కడ బాగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళ పాపం కింద నుంచి కూలీలు ఉన్నారు, దానికి కూలీలకి ఇస్తారనమాట. ఇంకోటి ఏం తెలిసిన చెప్తున్నారు ఏమేమి చెప్తారంటే, ప్రతిసారి మేము వస్తూ ఉంటాం కానీ డే టైం లేదు. ఈసారి మాత్రం ఏం చేసినా నైట్ టైం లేదు. ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. మీరు ఎక్స్పీరియన్స్ చేసినారా తిరుమలని? టైం ఎంత? ఏం తింటానా జన? మెల్ట్ అయిపోయింది బాగా. ఎండకి క్రీమ్ లాగా నాకుంటాను, చాక్లెట్ ఐస్ క్రీమ్ లాగా. మేమైతే టైం అయిపోయింది వచ్చే కొద్దికి. 8:30 అంటే జస్ట్ మిస్ అయిపోయినాము. అందరినీ గుంపులుగా పంపిస్తున్నారు కదా, పులి ఉంది అనేసి. ఇంకా 9:30 వరకు ఇక్కడే ఉండాలనేసి వాళ్ళు ఇక్కడే ఆపేశారు. కానీ మేమైతే కొంతమందే ఉన్నాం. రావాలనుకుంటే నైట్ టైంలో 8:30 లోపల బిన్నే వచ్చేసేయండి. ఎందుకంటే ఇక్కడ ఇట్లా థ్రెడ్ కట్టేసేది వల్ల మనం ఇక్కడ 1 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే చాలా మంది గుంపులుగా వస్తారో అప్పుడు పంపిస్తున్నారు, అందరూ పంపిస్తారు. సో చూసుకొని చూడండి, అక్కడ ఏంటి ఇక్కడ ఏంటి చూపిస్తాను. చూడండి, మీరు జనాలు లేరు. మేము 10 మెంబర్స్. అదేంటి టోకన్ చూపించాను కదా, ఆ టోకన్ కొంచెం ముందు ఆటి నుంచినే మనకు స్టార్ట్ అవుతుంది. ఆ లోపల బిన్నె వచ్చేస్తే లోపలికి వెళ్ళిపోవచ్చు. లేదంటే 8:30 నుంచి మనకు 8:30కి ఒక స్టాప్, 9:30కి ఒక స్టాప్ అట్లా ఉంటుంది. చూసుకొని వచ్చి
జన పులి వచ్చింది. అయ్యో టెంపుల్ రీచ్ అయిపోయా. అమ్మా దేవుడా. వీడు కూడా మన హోటల్లో ఉంటాయి బయట. అంజీ చూసినారా ఇదంతా ఉయ్యాలు పెట్టినారు. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళకి అట్లా కాదు, కట్ చేయలేదు కాదు, ఇవంతా అవి కాదు, బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఉయ్యాలు కూడా ఉన్నాయి. అంటే ఎందుకంటే సంతానం ప్రాప్తి కలగడానికి ఉయ్యాలు కట్టారు. అమ్మ మోకాలిపేటల దగ్గరికి వచ్చేసాము. వస్తానయ్యా, నీ బాధ ఏమి? నిన్ను కూడా చూపిస్తా. కాసేపు రెస్ట్ ఎత్తుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ మోకాలు మెట్లు. కాలు వస్తాను కూర్చోండి, నిద్ర వచ్చేస్తాను, అందుకే స్టార్ట్ అయిపోయినాం. మంచిది, బయలుదేరు. గోయిందాను, గోయిందా గోయిందా గోయిందా. స్వామి తండ్రి అమ్మ తండ్రి. మోకాలు మెట్లు ఎట్లుంటాయో పోయమ్మ, అసలు గ్యాప్ లేకుండా మోకాలు మెట్లు. ఇదేనండి మోకాలు మెట్లు. ఇది వచ్చి మామూలు పూజ చేస్తున్నారు భక్తితో. లేదు కానీ లేదు లేక నా వల్ల కాదు. చందు నీ వల్ల కాదు, నొప్పి ఎక్కువైపోతుంది. అయ్యేది ఒక 3 మెట్లు ఎక్కువ చాలు. నువ్వు ఎక్కుతావమ్మా? ఎక్కుతా. స్వామి నువ్వే కాపాడుతాను, మోకాలు మెట్లు ఎక్కుతాను. మా జాహ్నవి ఎక్కుతాంది, మా పట్టపుర యువరాణి, మా ఏకైక. నా బిడ్డ కోరిక నెరవేరాలని మీరు కూడా కోరుకోండి. అయిపోయింది. లాస్ట్ గోయిందా ఆడిపోలేదు బగిట్లకంటే ఆడిపోస్తే ఎట్లా. ఇప్పుడే ఇంకా ఫుడ్ తినేసి ఆ పక్కకి వెళ్ళి ఫుడ్ తినేసి మళ్ళీ ఈ పక్క వచ్చామన్నమాట. అయితే ఈ సర్కిల్ పేరేమో మనకు తెలియదు, నారదుడు. సో ఇప్పుడైతే మనం రెస్ట్ హాల్కి అయితే వెళ్తున్నాం. రేపు పొద్దున్నే రూమ్స్ తీసుకుంటాం, లేదంటే లేదు. సో అప్డేట్ చేస్తాను మర్చిపోకుండా. చూడండి, సో రూమ్స్ కోసం అయితే చూడండి, రూమ్స్ కోసమే కదా, రూమ్స్ కోసం దర్శనం కోసం లైన్లో నిలుచుకున్నట్టు నిల్చున్నారమ్మా. రష్ మాత్రం చాలా ఉన్నారు. లాస్ట్ సెకండ్ సాటర్డే సండే వచ్చేసిందని చాలామంది వచ్చేసినారు. మళ్ళీ అది ఎందుకో చాలా రష్ అయిపోయినారు. చూడండి అసలు ఇంతసేపు ఇదంతా ఖాళీ అంటే ఇప్పుడు ఇదంతా నిండిపోయింది. అసలు టెంపుల్కి రావడమే దైవ నిర్ణయం. ఆయన మనల్ని చూడాలని